గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను యథావిధిగా తెలుసుకుంటూ ఉన్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళపద్య పురస్సరంగా మనం ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సౌగంధికా పుష్పాల కోసం వచ్చినటువంటి భీముడు ఆ సౌగంధికా పుష్పాలను తీసుకుని కుబేరుని పార్షదులు సేవకులు అయినటువంటి రాక్షసులని క్రోధవశ అనే ఒక గణాన్ని, ఆ క్రోధవశ గణంలో కూడా ఎవరైతే మునులకు అలాగే సిద్ధులకు సాధ్యుల తపస్సుకు విఘ్నాన్ని కలిగిస్తున్న వారు ఉన్నారో వారిని సంహరించిన తర్వాత తను సౌగంధికా పుష్పాలను తను సేకరించాడు. సేకరించిన సందర్భంలో అక్కడ గొప్ప సుడిగాలి కూడా వచ్చింది. ఆ సుడిగాలి వలన దిక్కులన్నీ కూడా ఎర్రబారిపోయాయి. సలోహితా దిశశ్చాసన్ ఖరవాచో మృగద్విజాహ తమోవృతమవోత్ సర్వం నప్రాజ్ఞాయత కించన. దిక్కులన్నీ కూడా ఎర్రబారిపోయాయి. మృగాలు పక్షులు ఘోరంగా అరుస్తూ ఉన్నాయి. చీకటి కమ్ముకున్నది. అసలు ఏం జరుగుతోందని ఎవరికి కూడా తెలియరావట్లేదు. అటువంటి సందర్భంలోనే అన్యే చ బహవో భీమాః ఉత్పాతాస్తత్ర జగ్నిరే తదద్భుతమభిప్రేక్ష్య ధర్మపుత్రో యుధిష్ఠిరః. ఇటువంటి ఉత్పాతాలే నరనారాయణాశ్రమంలో అనగా మహాబదరీ క్షేత్రంలో ఉన్నటువంటి ధర్మరాజు దగ్గర కూడా అనేక ఉత్పాతాలు కనబడుతున్నాయి. అటువంటి ఉత్పాతాలను చూసినటువంటి ధర్మరాజు ఉవాచ వదతాం శ్రేష్ఠః కోస్మాన్ అభిభవిష్యతి సజ్జీభవత భద్రం వః పాండవ యుద్ధ దుర్మదాః. ఈ అన్ని ఉత్పాతాలు చూస్తుంటే మనకేదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టుగా కనబడుతున్నది. అందుకోసం సజ్జీభవత, అందరూ కూడా జాగ్రత్త పడండి, మీ ఆయుధాలను చేతపట్టుకోండి. ఎవరో మన పైన దాడి చేయడానికి వస్తున్నారు, మనం జాగ్రత్త పడవలసిన సందర్భం వచ్చినది. యథారూపాన్ని పశ్యామి స్వభ్యగ్రోనః పరాక్రమః ఏవముక్త్వా తతో రాజా వీక్షాంచక్రే సమంతతః. నీ అన్ని శకునాలను కూడా చూస్తున్నాను. ఈ శకునాలు ఇవి మనకు మంచివి కావు. మనం మన పరాక్రమం గురించి తెలుసుకునే కాలం సందర్భం కూడా ఆసన్నమైనది అని రాజు తన చుట్టుముట్టు చూస్తున్నాడు. చూసి ఎవరెవరు తన దగ్గర ఉన్నాడనే విషయాన్ని కూడా కాస్త పరికించాడు. అప్పుడు అపశ్యమానో భీమంతో ధర్మపుత్రో యుధిష్ఠిరః తతకృష్ణాం యమౌ చాపి సమీపస్థా వరిందమః. తనకి నకుల సహదేవులు కనబడ్డారు, అలాగే ద్రౌపదీదేవి కూడా కనబడింది. కానీ భీముడు కనపడలేదు. అపశ్యమానో భీమంతు. వెంటనే యుధిష్ఠిరుడు ద్రౌపదీదేవిని అలాగే నకుల సహదేవుని తను ప్రశ్నిస్తూ ఉన్నాడు. పప్రచ్చ భ్రాతరం భీమం భీమకర్మాణమాహవే. యుద్ధంలో అత్యంత మెరుపు వేగంతో కదిలే సామర్థ్యం కలిగిన భీముడిని చూడక తను తన తమ్ములని అలాగే ద్రౌపదీదేవిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ధర్మరాజు ఉవాచ కచ్చిత్ క్వ భీమ పాంచాలి కచ్చిత్ కృత్యం చికీర్షతి. మొట్టమొదటిగా నకుల సహదేవులను తను ప్రశ్నించలేదు, ద్రౌపదీదేవిని తను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ద్రౌపదీదేవితోనే అత్యంత సన్నిహితంగా భీముడు మెలుగుతున్నాడు కాబట్టి. అటువంటి పాంచాలీదేవికి తెలియక భీముడు ఎక్కడికి వెళ్ళడు అనే గొప్ప విశ్వాసం కలిగిన ఆ ధర్మరాజు గారు భీముడెక్కడా, ఏదైనా సాహసాన్ని చేయడానికి తను ఎక్కడైనా వెళ్ళిపోయాడా? కృతవానపి వా వీరః సాహసం సాహసప్రియః ఇమేహ కస్మాదుత్పాతాః మహాసమర దర్శనాః దర్శయంతో భయం తీవ్రం
ప్రాతుర్భూత సమంతతః. భీముడు ఎటువంటి వాడుంటే సాహసప్రియ, ఏదైనా సాహసాన్ని చెయ్యాలి, ఎవరు చేయని పనిని చేసి చూపించాలి అనే గొప్ప ఉత్సాహం కలిగిన వాడు. అలాగే ఇక్కడ మనకు కనబడే ఉత్పాతాలన్నీ కూడా మహాసమర దర్శనాహ, గొప్ప సంగ్రామం ముందు కనబడే అవన్నీ కూడా ఏవైతే సూచికలు ఉంటాయో అటువంటి సూచికలే మనకు కనబడుతున్నాయి. ఆ సూచికలన్నీ కూడా అన్ని ఉత్పాతాలు కూడా మన చుట్టుముట్టు కనబడుతున్నాయి. ఏదో ఒక మనకు దూరంలో ఒకే సందర్భంలో కనబడేవి కావు, మన చుట్టూ కూడా అటువంటి శకునాలే కనబడుతూ ఉన్నాయి. తం తథావాదినం కృష్ణ ప్రత్యువాచ మనస్విని ప్రియం ప్రియా ప్రియం చికీర్షంతి మహిషి చారుహాసిని. ఆ విధంగా మాట్లాడేటువంటి ధర్మరాజును గూర్చి తను మాట్లాడుతున్నది ద్రౌపదీదేవి. ఆవిడ ఎటువంటిది అంటే ప్రియా ప్రియం చికీర్షంతి, ఎప్పటికి కూడా అన్నదమ్ముల మధ్య ఎటువంటి విభేదాన్ని తీసుకురాని గొప్ప స్వభావం కలిగిన ఎందరో సాధ్వీమణులు ఉంటారు. ఆ సాధ్వీమణుల్లో అత్యంత శిరోమణి ప్రాయంగా మనం ద్రౌపదీదేవిని చెప్పుకుంటాం. ఎందుకంటే 5 అన్నదమ్ములకి ఇల్లాలుగా వచ్చినటువంటి ఆ ద్రౌపదీదేవి కారణంగా అన్నదమ్ముల్లో ఒక్క సందర్భంలో కూడా వారికి ప్రత్యేకంగా ఎటువంటి యుద్ధాలు కానీ కలహాలు కానీ జరగలేదు. అటువంటి గొప్ప స్వభావం కలిగిన ఆ ద్రౌపదీదేవి మాట్లాడుతూ ఉన్నది. ద్రౌపద్యువాచ యత్తత్ సౌగంధికం రాజన్ ఆహృతం మాతరిష్వన తన్మయా భీమసేనస్య ప్రీతయ్యా ద్యోపపాదితం. హే మహారాజా, గాలివాటం వలన నా దగ్గరికి ఒక సౌగంధికా పుష్పం వచ్చినది. దాన్ని చూసి నేనెంతో సంతోషించాను. అదే విషయాన్ని నేను భీముడి దగ్గర చెప్పుకున్నాను. అపిచోక్తో మయా వీరో యది పశ్చేర్ బహూన్యపి తాని సర్వాణ్యుపాదాయ శీఘ్రమా గమ్యతామితి. హే వీరా, ఇటువంటి సౌగంధికా పుష్పాలు నాకు ఇంకా కావాలి, వాటిని నీవు తీసుకుని త్వరగా రమ్మని అతన్ని నేను కోరాను. సతునూనం మహాబాహు ప్రియార్థం మమ పాండవ ప్రాగుదీచీం దిశం రాజన్ తాన్యాహర్తు మితోగతః. హే రాజా, మహాబాహువులు కలిగిన అలాగే మంచి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ పాండునందనుడైన భీమసేనుడు నా కోరికను తీర్చడం కోసం ఈశాన్య దిక్కు వైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఉక్తస్వేవం తయా రాజా యమావిధమథాబ్రవీత్ గచ్చామ సహితస్తూర్ణం ఏన యాతో వృకోదరః. ఈ మాటలు విన్న వెంటనే ధర్మరాజులో చాలా ఒక విధమైనటువంటి ఉద్రేకం చెలరేగుతోంది. ఓ, ఈ అన్ని ఉత్పాతాలు కూడా ఇక్కడివి కావు, అక్కడ భీముడేదో పనులు చేస్తున్నాడు, ఆ పనులకు సూచికగానే ఇక్కడన్నీ కూడా ఉత్పాతాలు కనబడుతున్నాయి. అందుకోసం వెంటనే తను యమౌ నకుల సహదేవుని గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడికైతే భీముడున్నాడో ఆ భీముడు ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం చేరుకోవాలి. అందుకోసం వహంతు రాక్షసా విప్రాన్ యథాశ్రాంతాన్ యథాకృశాన్ త్వమప్యవర సంకాశ వహ కృష్ణాం ఘటోత్కచ. వీరందరూ కూడా సౌగంధికావనంలో ప్రయాణించే సందర్భంలో అందరూ కూడా విశ్రాంతిని పొందగోరితే, అలాగే ద్రౌపదీదేవి చాలా ఇబ్బందులు పడే సందర్భంలో ఘటోత్కచుడు తన పరివారంతో సహా వీరందరినీ మోసుకుని ఈ హిమాలయ పర్వత శ్రేణులకు తీసుకొచ్చారు కదా. వెంటనే ఘటోత్కచుని కూడా పిలిచి, మీరందరూ కూడా ఘటోత్కచ నీవు ద్రౌపదీదేవిని మొయ్యాలి, అలాగే మేమందరూ కూడా ఇంకా విశ్రాంతిని పొందుతూ ఉన్నాం, మాకందరు కూడా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి, అందుకోసమే మమ్మలను మాతో ఉండేటువంటి లోమషాది బ్రాహ్మణులను ద్రౌపదీదేవిని మీరందరూ కూడా మోయవలసి ఉంటుంది. వ్యక్తం దూరమితో భీమః ప్రవిష్ట ఇతి మే మతిః చిరం చ తస్య కాలోయం సచ వాయు సమోజవే. ఏదో భీముడు అలా కొంతసేపు వెళ్ళి కొంతే దూరం వెళ్ళి ఉంటాడు కదా, ఆ దూరాన్ని మీరు నడిచి వెళ్ళవచ్చు కదా అని మనలాంటి వారు అనుకుంటూ ఉంటాం. అందుకోసం ధర్మరాజు గారు ఆలోచించి సమాధానం చేస్తూ, ఖచ్చితంగా భీముడు ఇక్కడి నుండి చాలా దూరం వెళ్ళి ఉంటాడు. ఎందుకంటే సచ వాయు సమోజవే, ఏ విధంగా గాలి తీవ్రమైనటువంటి వేగంతో కదులుతూ ఉంటుందో అటువంటి వేగం కలిగిన వాడు కాబట్టి, తరస్వి వైనతేయస్య సదృశో భువిలంఘనే ఉత్పతేతపి చాకాశం నిపతేచ్ఛ యథేచ్ఛకం. భూమిని దాటుకుని పోవడంలో గరుత్మంతుని సమానమైనటువంటి వేగం కలిగిన వాడు, అతను ఆకాశంపైకి ఎంత దూరమైనా ఎగరగలడు.
తనకు కావలసిన చోటికి ఎంతో వేగంతో వెళ్ళే సామర్థ్యం కలిగిన భీముడు ఖచ్చితంగా దూరంగానే వెళ్ళుంటాడు. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని మోయవలసి ఉంటుంది. తమన్వియామ భువతాం ప్రభావ ద్రజనీచరాహ పురాస నాపరాధ్నోతి సిద్ధానాం బ్రహ్మవాదినాం. హే రాక్షసులారా, ఘటోద్గజ, వెంటనే మీ ప్రభావం వలన, మీ శక్తి సామర్థ్యం వలన మమ్మల్ని వెంటనే భీముడు ఉన్న చోటికి తీసుకువెళ్ళండి. భీముడైనా తప్పులు చేయవచ్చో ఏమో అని ధర్మరాజు గారు అనుకుంటూ ఉన్నారు. అంటే మనకు ఎవరిపైన అమితమైనటువంటి ప్రేమ ఉంటే మనం ఏం ఆలోచిస్తామంటే, వారు ఎటువంటి తప్పులు చేయకూడదు, తప్పులు చేస్తే అందులోనూ కూడా తపస్సులకు ఏదైనా అపచారాన్ని కలిగిస్తే వారి ద్వారా ఏదైనా శాపాలను పొందవలసి ఉంటుందో ఏమో, అందుకోసం భీముడు ఎటువంటి అపరాధాలు చేయకముందే మనం భీముడిని చేరుకొని ఆ అపరాధం చేయకుండా మనం అతన్ని ఆపవలసి ఉంటుంది. భీముడి పైన అవిశ్వాసం కాదు కానీ భీముడి పైన ఉన్నటువంటి సోదర ప్రేమ, ఆ సోదర ప్రేమ వలన మనం వెంటనే భీముడి దగ్గరికి చేరుకోవాలి అని ధర్మరాజు గారు అన్న తర్వాత తతేక్తిత్వాతుతే సర్వే హైడింబి ప్రముఖాస్తదా ఉద్దేశజ్ఞా కుబేరస్య నలిన్యా భరతర్షభ. ఆ ధర్మరాజు గారి ఆదేశాన్ని పాలించే స్వభావం కలిగిన హైడింబి ప్రముఖాహ అనగా ఘటోత్కచుడే మొదలైనటువంటి ఘటోత్కచుని పరివారంలో ఉండే అందరూ కూడా, రాక్షసులందరూ కూడా వీరి ఉద్దేశాన్ని తెలుసుకున్న వారి, ధర్మరాజే మొదలైన వారి ఉద్దేశాన్ని తెలుసుకుని వెంటనే వారిని మోసుకొని వారు వెళుతున్నారు. ఆదాయ పాండవాంశ్చైవ తాంశ్చ విప్రాననేకశః లోమశేనైవ సహితాః ప్రయయుః ప్రీతమానసాః. పాండవులని అనగా ధర్మరాజుని, నకుల సహదేవులను, ద్రౌపదీదేవిని, ఇంకా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములను, లోమశ మహర్షి గారిని, మొత్తం ధర్మరాజు యొక్క పరివారాన్ని మొత్తం కూడా వారందరూ కూడా మోసుకుని వారు ఆకాశ మార్గాన వేగంతో వెళుతూ ఉన్నారు. తే సర్వే త్వరితాగత్వా దదృశుః శుభకాననాం పద్మ సౌగంధికవతీం నలినీం సుమనోరమాం. వీరందరూ కూడా ఆకాశ మార్గంలో వేగంగా వెళుతూ శుభమైనటువంటి కాననములు అనగా మనోహరమైనటువంటి ఉద్యానవనాలు, ఉపోపవనాలు, అలాగే వనాలు, వాటిని దాటుకుని సౌగంధికా వనాన్ని వారు చేరుకున్నారు. అక్కడ గొప్ప కొలనును కూడా దర్శిస్తూ ఉన్నారు. తంచ భీమం మహాత్మానం తస్యాస్తీరే మనస్వినం దదశుర్నిహతాంశ్చైవ యక్షాంశ్చ విపులేక్షణాన్. ఆ కొలనులో భీముడు తిరుగుతూ ఉన్నాడు. అలాగే అక్కడ ఎంతోమంది రాక్షసులు సంహరింపబడి ఉన్నారు. వారినందరినీ కూడా వీరందరూ దర్శిస్తూ ఉన్నారు. వారు ఎలా ఉన్నది ఆ కొలను మొత్తం ప్రాంతం అంటే భిన్నకాయాక్షి బహు బాహూరూన్ సంచూర్ణిత శిరోధరాన్. ఎన్నో అవయవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొన్ని చోట్ల కళ్ళు పడి ఉన్నాయి, కొన్ని చోట్ల భుజాలు, కొన్ని చోట్ల తొడలు, ఈ విధంగా పిండి పిండైనటువంటి అనగా శరీరం యొక్క అవయవాలతో మొత్తం ఆ ప్రాంతం కూడా భీకరంగా కనబడుతుంది. అక్కడే కొందరు యక్షులు వీరు తిరుగుతూ ఉన్నారు. అటువంటి ప్రాంతాన్ని వీరు చూశారు. తంచ భీమం మహాత్మానం తస్యాస్తీరే వ్యవస్థితం సక్రోధం స్తబ్ధనయనం సందష్ట దశనఛదం ఉద్యమ్య చ గదాం దోర్భ్యాం నదీ తీరే శ్వవస్థితం. ఆ కొలను యొక్క ప్రాంతంలో భీముడు పెద్ద దేహాన్ని పొంది ఉన్నాడు. అలాగే క్రోధంతో ఊగిపోతూ ఉన్నాడు. ఇంతవరకు కూడా తనను ఎదిరించడానికి వచ్చినటువంటి ఆ యక్షులను తరిమి తరిమి కొట్టాడు భీముడు. వారందరూ కూడా కుబేరుని శరణు కోరారు. అలాగే కళ్ళను మూయటం లేదు. కళ్ళను మూస్తే చాలు వీరందరూ యక్షులు మనపైన దాడి చేస్తారనే భయంతో, లేకపోతే భయం కాదు కానీ ఒకమైనటువంటి ఉద్వేగంతో భీముడు అక్కడ తిరుగుతూ ఉన్నాడు. పళ్ళని కటకటా కొరుకుతూ ఉన్నాడు భీముడు. రెండు చేతులతో గదను పైకెత్తుకుని తిప్పుతూ ఉన్నాడు. నాపైన ఎవరైనా వస్తే ఈ గదాప్రహారంతో వారిని నేను చంపేస్తాను అని భీముడు తిరుగుతున్నాడు. అటువంటి సముద్రప్రాయంగా ఉండేటువంటి భీముడిని వీరందరూ కూడా దర్శించారు. ఆ భీముడు ఇంకా ఎలా కనబడుతూ ఉన్నాడు అంటే ప్రజా సంక్షేప సమయే దండహస్తం ఇవాంతకం తం దృష్ట్వా ధర్మరాజస్తు పరిష్వజ్య పునఃపునః ఉవాచ శ్లక్ష్ణయా వాచ కౌంతేయ కిమిదం కృతం. ప్రళయకాలంలో దండాన్ని ధరించినటువంటి యమధర్మరాజు గారు ఏ విధంగా అయితే కనబడతారో అటువంటి ధర్మరాజులాగా, సాక్షాత్తుగా యమధర్మరాజులాగా ఆ భీముడు కనబడుతున్నాడు. అటువంటి భీముడి దగ్గరికి పరిగెత్తుతూ వెళ్ళాడు ధర్మరాజు గారు. వెళ్ళి అతన్ని పరిష్వజ్య ఆలింగనం చేసుకుని, కుంతి తనయ నీవు చేసేటువంటి పనులు ఏమిటి అని
మెత్తని మాటలతో అతన్ని మందలిస్తూ శాంతపరుస్తూ ధర్మరాజు గారు మాట్లాడుతూ ఉన్నారు. యుధిష్ఠిరౌవాచ సాహసం తవ భద్రం తే దేవానామథ చాప్రియం పునరేవం న కర్తవ్యం మమ చేదిచ్ఛసి ప్రియం. ఓ భీమసేన, నీకు మేలు కలుగుగాక. ఇటువంటి సాహసం చేశావు కదా, దేవతలకు ఎటువంటి అప్రియమైన పనిని నీవు చేయవు, దేవతలకు ప్రియమైన పనులనే చేస్తుంటావు. పూర్వం కూడా హిడింబ ఇత్యాది రాక్షసులు నీవు సంహరించావు. అలాగే నీవు కూడా నాకు ప్రియాన్ని, నాకు మంచిని చేకూర్చాలనుకుంటే నా మాటలు వెంటనే నీవు వినాలి. అనుశిష్యతు కౌంతేయం పద్మాని పరిగృహ్య చ తస్యామేవ నలిన్యాం తు లివిజహృహు అమరోపమాహ. ఈ విధంగా భీముడు శాంతించిన తర్వాత ధర్మరాజు గారు, అలాగే నకుల సహదేవులు, పాంచాలి, మిగతా అందరూ కూడా భీముడి శాంత స్వరూపాన్ని చూసిన తర్వాత వారందరూ కూడా సాంత్వను పొందిన వారికి కావలసినంత ఆ సౌగంధికా పుష్పాలను వారు కూడా సంగ్రహించుకున్నారు. సంగ్రహించిన తర్వాత తస్యామేవ నలిన్యాంతు, వారు కూడా చూశారు చాలా అద్భుతమైనటువంటి సరోవరం. ఈ సరోవరంలో వారు కూడా విహరించసాగారు. ఏతస్మిన్నేవ కాలేతు ప్రగృహీత శిలాయుధాః ప్రాదురాసన్ మహాకాయాః తస్యోద్యానస్య రక్షిణః. ఇంతవరకు కూడా భీముణ్ణి మాత్రమే చూశారు. కానీ భీమునికి కుబేరుని యొక్క అనుమతి ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు భీముణ్ణి ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. కానీ ఉన్నట్టుండి చూస్తే సరోవరం మొత్తం కూడా ఎంతో మందితో నిండిపోయి ఉన్నది. అక్కడ రక్షక భటులు గట్టిగా అరుస్తూ వారి చేతిలో రాళ్లను, బండ్లను, ఇంకా అనేక ఆయుధాలను తీసుకుని మోసుకుని వచ్చి వీరిపైన దాడికి వచ్చారు. ఎవరనేది కనబడటం లేదు, కానీ చాలామంది మాత్రం ఉన్నారు. కానీ తే దృష్ట్వా ధర్మరాజానం మహర్షిం చాపి లోమశం నకులం సహదేవం చ తథాన్యాన్ బ్రాహ్మణర్షభాన్ వినయేన నతా సర్వే ప్రణిపత్య చ భారత. ఎవరో ఉన్నారని వచ్చి దాడి చేయబోయినటువంటి ఆ రాక్షసులు ధర్మరాజు గారిని చూశారు, లోమశ మహర్షి గారిని చూశారు, నకులుడిని, సహదేవుడిని, ఇంకా అనేక బ్రాహ్మణోత్తుల్ని, తపస్వుల్ని వీరిని చూసి వెంటనే వారందరూ కూడా తమ తమ ఆయుధాలను కింద పడవేసి వారందరూ కూడా నమస్కారం చేశారు. సాంత్వితా ధర్మరాజేన ప్రసేదుః క్షణదాచరాః విదితాశ్చ కుబేరస్య తత్రతే కురుపుంగవాః. ధర్మరాజు గారు కూడా వారితో అనునయంగా మెత్తనైనటువంటి మాటలతో వారిని అనునయించిన తర్వాత రాక్షసులు కూడా ప్రసన్నమైనటువంటి మనస్సును పొంది ఉన్నారు. అలాగే వీరందరూ కూడా ఇక్కడికి వచ్చారనే విషయం కుబేరుని కూడా తెలిసిపోయినది. కుబేరుడు కూడా తన అనుమతిని, అనగా వీరిక్కడ విహారాన్ని చేయడానికి తను అనుమతిని ప్రసాదించాడు. అటువంటి సందర్భంలో ఊషుర్నాతిచిరం కాలం రమమాణా కురుద్వహాః ప్రతీక్షమాణా భీభత్సుం గంధమాదన సానుషు. ఇక ధర్మరాజు గారు కూడా చాలా సూక్ష్మమైనటువంటి ఆలోచనతో చాలా కాలం ఎక్కువ అక్కడ ఉండక వారు కావలసినంత వరకు కూడా అక్కడ విహరించిన తర్వాత బీభత్సం ప్రతీక్షమాణాః, అర్జుని గురించి వారు కూడా ప్రతీక్షిస్తూ గంధమాదన పర్వతంలో వారందరూ కూడా సుఖంగా నివసిస్తూ ఉన్నారు. ఈ విధంగా చెబుతూ ఇక్కడికి 155వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్న తర్వాత 156వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు చెబుతూ వైశంపాయనువాచ తస్మిన్ నివసమానోథ ధర్మరాజో యుధిష్ఠిరః కృష్ణయ్య సహితాన్ భ్రాతృన్ ఇత్యువాచ సహద్విజాన్. అంటే ఇంతవరకు కూడా వీరు అక్కడ కుబేరుని యొక్క ప్రాంతం, ఆ సౌగంధికా పుష్పాల యొక్క సరస్సు ఏదైతే ఉందో అక్కడ నుండి ఇక్కడికి వచ్చేశారు. గంధమాంతర పర్వతానికి వచ్చిన సందర్భంలో ధర్మరాజు గారు అక్కడందరూ కూడా ఒక చోట కూర్చున్న సందర్భంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దృష్టాని యుధిష్ఠిరౌవాచ దృష్టాని తీర్థాన్యస్మాభిః పుణ్యాని చ శివాని చ మనసో హ్లాదనీయాని వనాని చ పృథక్ పృథక్. ఎన్నో శుభకరమైనటువంటి తీర్థాలను మేము దర్శించాం, మనస్సుకు ఆహ్లాదాన్ని పంచేటువంటి అడవును కూడా మేము దర్శించుకున్నాము. దేవై పూర్వం విచీర్ణాని మునిభిశ్చ మహాత్మభిః యథాక్రమ విశేషేణ ద్విజైః సంపూజితాని చ. ఎందరో మహాత్ములైనటువంటి మునులు, దేవతలు, బ్రాహ్మణోత్తములు, అలాగే భక్తి శ్రద్ధలతో సేవించినటువంటి పుణ్యతీర్థాలు మేము చూసుకున్నాము. ఋషీణాం పూర్వచరితం తథా కర్మ విచేష్టితం రాజర్షీణాం చరితం కథాశ్చ వివిధాశుభాః
శృణ్వానాస్తత్ర తత్రస్మ ఆశ్రమేషు శివేషు చ అభిషేకం ద్విజైః సార్ధం కృతవంతో విశేషతః. ఇదే సందర్భంలోనే నలోపాఖ్యానాన్ని విన్నాము. అలాగే చవన మహర్షి, ఇంకా జంతు అనే ఒక రాజుగారు, ఇలా అనేక ఋషులు, మునులు, రాజర్షులు వీరి కర్మలను, వారి వారి పూర్వ వృత్తాంతాలు మనం చక్కగా తెలుసుకున్నాము. పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి సృష్టి యొక్క వైచిత్రాన్ని కూడా మేము చూసాము. అలాగే ఉత్తమమైనటువంటి ఆశ్రమాల్లో అక్కడ ఉన్నటువంటి పరమాత్మ యొక్క రూపాలకు కూడా మేము ఇక్కడున్న ఋషులతో, మునులతో, వారితో కలిసి మేము పూజాదులు, అభిషేకాది కార్యక్రమాలు కూడా మేము చేసుకున్నాము. అర్చితా సతతం దేవాః పుష్పైరద్భిః సదా చవః యథాలబ్ధైర్మూలఫలైః పితరశ్చాపి తర్పితాః. అలాగే అక్కడ ఉన్నటువంటి పరమాత్మ యొక్క రూపాలకు మేము అర్చన చేశాము, పుష్పాలు సమర్పించాము, నీటితో మేము సేవించాము. అక్కడ దొరికినటువంటి కందమూలాలు, ఫలాలు, వాటితో మేము పరమాత్మని పూజించాము. అదే సందర్భంలోనే పితృతర్పణాన్ని కూడా మేము చేసుకున్నాము. పర్వతేషు చ రమ్యేషు సర్వేషు చ సరస్సు చ ఉదదౌ చ మహాపుణ్యే సూపస్పృష్టం మహాత్మభిః. మహామహిమలు కలిగినటువంటి పర్వతాలు, సరస్సులు, అలాగే ఉదధౌ అనగా సముద్రాన్ని కూడా మేము చక్కగా దర్శించుకున్నాము. వాటిలో మేము స్నానాదులు చేశాము. మేము చేసినటువంటి నదులు ఏవో తెలుసా? ఇలా సరస్వతి, సింధు, యమున, నర్మదా తథా నానా తీర్థేషు రమ్యేషు సూపస్పృష్టం సహద్విజైః. ఇలా అనే నది, సరస్వతి, సింధు, యమున, నర్మదా అనే నదులు, రమ్యమైనటువంటి అనేక తీర్థాలు, ఉత్తమమైనటువంటి అనేక సంస్కారాలు కలిగిన గొప్ప గొప్ప ఋషులతో మేము వారితో స్నానం చేశాం. అంటే మనం ఏదైనా తీర్థక్షేత్రాలను దర్శించడం అనే గొప్ప పుణ్యం. అందులోనూ కూడా సజ్జనులతో మనం వెళ్తే ఆ పుణ్యం మనకు ఇతోధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి మేము ఇంతమంది ఋషులతో మేము ఈ తీర్థక్షేత్రాలకు వెళ్ళాము. గంగాద్వారమతిక్రమ్య బహవః పర్వతా శుభాః హిమవాన్ పర్వతశ్చైవ నానాద్విజ గణాయుతః. మేము గంగాద్వారానికి వెళ్ళాము. అక్కడ ఎన్నో శుభమైనటువంటి పర్వతాలు చూసాము. అలాగే ఎంతోమంది విప్రవర్యులు వారి సముదాయంలో కలిసి మేమెన్నో తీర్థక్షేత్రాన్ని దర్శిస్తూ హిమవత్ పర్వతాన్ని కూడా మేము దర్శించుకున్నాము. విశాల బదరీ దృష్ట నరనారాయణాశ్రమ దివ్యా పుష్కరిణీ దృష్ట సిద్ధ దేవర్షి పూజిత. అత్యంత విశాలమైన మైదానాన్ని కలిగిన నరనారాయణాశ్రమాన్ని కూడా మేము చూసాము. దివ్యమైనటువంటి పుష్కరిణులు చూసాము. ఆ పుష్కరిణులు ఎటువంటివంటే ఏదో సామాన్య మానవులు సంచరించే పుష్కరిణులు కావు. సిద్ధులు, దేవరషులు వీరిచే పూజించబడినటువంటి పుష్కరిణులు మేము చూసాము. యథాక్రమ విశేషేణ సర్వాణ్యాయతనాని చ దర్శితాని దిజశ్రేష్ఠ లోమశేన మహాత్మన. కానీ ఇక్కడ ఒక విశేషం ఏమిటి అంటే మేమెన్నో తీర్థక్షేత్రాలను చూసాం. కానీ వాటి యొక్క వైశిష్ట్యాన్ని మాకు లోమశ మహర్షి గారు దగ్గరుండి మాకు వాటి యొక్క మహాత్మ్యాలు వివరించారు. అటువంటి ఎన్నో తీర్థక్షేత్రాలను మేము దర్శించుకున్నాము. ఇమం వైశ్రవణావాసం పుణ్యం సిద్ధ నిషేవితం కథం భీమ గమిష్యామో గతిరంతరధీయతాం. అలాగే ఎంతోమంది పుణ్య సిద్ధులు, పుణ్యజనులు నివసించే ఈ కుబేరుని భవనం ఏదైతే కనబడుతుంది కదా, ఈ మార్గాన్ని ఎలా వెళ్ళాలి కాస్త ఆలోచించమని భీముడికి యుధిష్ఠిరుడు కోరుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఏమి జరిగింది అనే విషయాన్ని వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయనువాచ ఏవం బ్రువతి రాజేంద్రే వాగువాచా శరీరిణి నశక్యో దుర్గమో గంతుం ఇతో వైశ్రవణాశ్రమాత్ అనేనైవ పథారాజన్ ప్రతిగచ్చ యథాగతం నరనారాయణ స్థానం బదరీత్యభివిశ్రుతం. ఇక మీరు ఏదైతే కుబేరుని యొక్క ఆశ్రమానికి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారో అక్కడికి మీరు వెళ్ళలేరు అని గట్టిగా ఆకాశవాణి చెబుతున్నది. అశరీరవాణి, ఆకాశంలో ఎటువంటి రూపం కనబడక కేవలం వాక్కు మాత్రమే వినబడుతున్నది వీరికి. అంటే ఎవరో దేవతలే అక్కడ నుండి వీరికి మార్గాన్ని నిర్దేశిస్తున్నారు. మీరు ఇంకా పైకి వెళ్ళలేరు. అక్కడంతా కూడా యక్షులు, సిద్ధులు, సాధ్యులు వారు సంచరించే ప్రాంతమదంతా కూడా మనుష్య మాత్రులైన మీరు వెళ్ళలేరు. అందుకోసం మీరు ఎక్కడి నుండి అయితే వచ్చారో తిరిగి అక్కడికే వెళ్ళిపోండి. నరనారాయణ స్థానం బదరీ స్థానానికి మీరు వెళ్ళిపోండి అని అశరీరవాణి ద్వారా దేవతలు వీరికి సూచిస్తున్నారు. తస్మాద్యాస్యసి కౌంతేయ సిద్ధచారణ సేవితం బహుపుష్పఫలం రమ్యం
ఆశ్రమం వృషపర్వణ. అలాగే ఓ కుంతితనయ, సిద్ధులు చారుణులు తిరిగే ఈ సందర్భంలో అనేక పూలుంటాయి, పళ్ళుంటాయి. అటువంటి వృషపర్వ మహారాజు యొక్క ఆశ్రమానికి మీరు వెళ్ళండి. అతిక్రమ్య చ తంపార్థ త్వాష్టిశేనాష్టమే వసేహే తతో ద్రక్షసి కౌంతేయ నివేశం ధనదస్య చ. ఆ వృషపర్వ మహారాజు యొక్క ఆశ్రమాన్ని దాటిన తర్వాత అరిష్టశేనుని యొక్క ఆశ్రమం మీకు కనబడుతుంది. అక్కడే కొంతకాలం మీరు నివసించాలి. అక్కడ నుండి మీకు కుబేరుని యొక్క నెలవు కనబడుతుంది, అతని భవనం కనబడుతుంది. ఏతస్మిన్నంతరే వాయు దివ్య గంధవ శుచి సుఖ ప్రహ్లాదన శీత పుష్పవర్షం వవర్షచ. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంతో శ్రమపడాల్సి వస్తుంది. అంటే అక్కడికి మేము వెళ్ళగలమా, అక్కడికి మనకు అనేక సౌలభ్యాలు ఉంటాయా లేవా అని మనం ఆలోచించుకోవాలి. కానీ ధర్మరాజు సాక్షాత్ యమధర్మరాజు యొక్క అవతారం. పాండవులందరూ కూడా సామాన్యులు కారు. సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ అనే ఒక పంచరూపి అయినటువంటి పరమాత్మ యొక్క సన్నిధానంతో వారందరూ కూడా జన్మించారు. కాబట్టి వారికి దారిని చూపించడానికి దేవతలందరూ కూడా అక్కడ అశరీరవాణి ద్వారా వీరికి దారిని సూచిస్తున్నారు. దారిని సూచించి మీరు అక్కడికి వెళ్ళవద్దు, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళాలో అని చూపిన తర్వాత ఇక వారు ఏదైతే యుక్తమైన మార్గం ఉన్నదో ఆ మార్గంలో వెళ్ళాలనే సందర్భంలో సుఖస్పర్శ కలిగినటువంటి వాయు అక్కడ ప్రవహిస్తూ ఉన్నది, అనగా చక్కగా గాలి వీస్తూ ఉన్నది. సుఖ ప్రహ్లాదతన శీత, చల్లని గాలి వారికి తగులుతూ ఉన్నది. అక్కడే పుష్పవర్షం కూడా అక్కడ కురుస్తూ ఉన్నది. శ్రుత్వాతు దివ్యాం ఆకాశాద్వాచం సర్వే విసిస్మయు ఋషీణాం బ్రాహ్మణానాం చ పార్థివానాం విశేషతః. దివ్యమైనటువంటి ఆశరీరవాణి ద్వారా వీరికి మార్గసూచన వినబడ్డ తర్వాత బ్రాహ్మణులు, ఋషులు వీరందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. శ్రుత్వా తన్మహదాశ్చర్యం ద్విజో ధౌమ్యో బ్రవీత్తదా నశక్యం ఉత్తరం వక్తుం ఏవం భైవం భవతు భారత. అత్యాశ్చర్యకరమైనటువంటి ఆ సందర్భంలో ధౌమ్యాచార్యుల వారు మాట్లాడుతూ, ఏ విధంగా అయితే అశరీరవాణి మాకు పలికినదో అదే మార్గంలో మనం వెళదాము అని. తతో యుధిష్ఠిరో రాజా ప్రతిజగ్రాహ తద్వచః ప్రత్యాగమ్య పునస్తంతు నరనారాయణాశ్రమం భీమసేనాదిభిః సర్వైః భ్రాతృభిః పరివారితః పాంచాల్యా బ్రాహ్మణాశ్చైవ న్యవసంత సుఖం తదా. ఆ ధౌమ్యాచార్యుల వారి మాటను విన్నటువంటి ఆ ధర్మరాజు గారు కూడా నరనారాయణాశ్రమానికి తిరిగి వచ్చారు. భీమసేనాది తన తమ్ములతో అలాగే తన పరివారంతో ద్రౌపదీదేవితో సహా ఆ నరనారాయణాశ్రమంలోనే చాలా కాలం వరకు కూడా సుఖంగా నివాసాన్ని ఏర్పరచుకున్నారు అని చెబుతూ ఇక్కడికి 156వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడికి తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వ కూడా సమాప్తమైనది. అనగా దాదాపుగా 80వ అధ్యాయం నుండి ప్రారంభించి 156వ అధ్యాయం దాదాపుగా 76 అధ్యాయాల వరకు కూడా దీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన దివ్యమైన అనేక తీర్థయాత్రలను తెలిపేటువంటి తీర్థయాత్ర పర్వను మనం సమాప్తి చేసుకున్నాము. ఇక తర్వాత జటాసుర వధ పర్వ అనే పర్వను కూడా మనం ప్రారంభించుకోబోతున్నాము. ఆ జటాసుర వధ పర్వ అనేది ఎలా ప్రారంభమవుతుందనే విషయాలను కూడా మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం క్షమాప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పలుకుతూ ఆ పరమాత్మ యొక్క పాదపద్మములైన సమర్పణ చేద్దాం. అత క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh
నమో